రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహిళా బంధు అని గత 8 ఏళ్లుగా ఎన్నడూ జరపనటువంటి మహిళల అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను పెద్ద ఎత్తున జరుపుతూ ఎలక్షన్లకు అందరూ కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతా ఉన్నాయి. ఎన్నికలకు ముందు పోతాడు కేసీఆర్. ఈరోజు దాంట్లో భాగంగానే ఈరోజు దళిత బంధు అని మహిళా బంధు అని అనేక కార్యక్రమాల పేర్లు పెడుతూ ఓటు రాజకీయాల కోసమే ప్రజల్ని మోసం చేసే విధంగా ఈరోజు కార్యక్రమాలను మరోసారి మోసం చేసే విధంగా ఈరోజు చేపడుతున్నటువంటి కేసీఆర్ యొక్క నైజాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా పూర్తిగా గమనిస్తా ఉన్నారు. మహిళల పట్ల ఆయన గతంలో ఆయన ఏ విధంగా వ్యవహరించారు, రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వంలో మహిళా మంత్రే లేరు. రెండవసారి ఎన్నికైన తర్వాత కూడా 2 సంవత్సరాల తర్వాత వారు దాదాపు సంవత్సరం గడిచిన తర్వాత మహిళా మంత్రి మరి వారి యొక్క మంత్రివర్గంలో చోటు చేసుకున్నారు. మహిళా కమిషన్ కూడా 7 సంవత్సరాల వరకు మహిళా కమిషన్ లేదు. కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈరోజు ఆడుతున్న నాటకం. ఈరోజు మహిళలకు 0 వడ్డీ కింద వాళ్ళకి రావాల్సినటువంటి వడ్డీ డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో అయినటువంటి దుస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది. దాని విషయంలో కూడా ఎక్కడ కూడా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు మహిళా బంధు గురించి మాట్లాడుతున్నారు. దాదాపు 3,000 కోట్లకు 4,000 కోట్ల దగ్గరగా మహిళా సంఘాలకు 0 వడ్డీ కింద వాళ్ళ అకౌంట్లో వేయవలసినటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు దానిపైన ఏమాత్రం కూడా స్పందించని తీరు చూస్తే ఏదో రకంగా మహిళలను మోసం చేస్తూ ఆ యొక్క ఓటు రాజకీయాల కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈరోజు ఆయన జరుగుతున్నటువంటి నాటకం ఆడుతున్నటువంటి నాటకంలో భాగమే తప్ప ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి గురించి కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ కేవలం పథకాలు ప్రకటించడం, వారికి ఎక్కడైతే పెద్ద ఎత్తున ప్రాజెక్టుల పేర్లు చెప్పుకొని తెలంగాణ ధనాన్ని లూటీ చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తెలంగాణ ప్రజల మీద ఈరోజు అప్పుల భారాన్ని మోపి అవినీతి కుబేరులాగా మారిపోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల కుటుంబం